వెల్కమ్ టు శ్రద్ధ టీవీ. విజయనగరం జిల్లా రాజం నియోజకవర్గం వంగరం మండలం మడ్డువలస రిజర్వేర్లో గత పాలకవర్గం తప్పులు చేసి తప్పించుకునేందుకు తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నట్లు శ్రీ సీతారామ మత్స్యకార సొసైటీ అధ్యక్షుడు పెనుబోతు దుర్గారావు అన్నారు. గురువారం మండలంలోని మగ్గూరు మత్స్యకార సొసైటీ భవనం వద్ద మీడియాతో మాట్లాడుతూ క్రేజీ కల్చర్ పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో జరిగిందని, శ్రీకాకుళం మత్స్యశాఖ అధికారులు నిర్వహణ చేపట్టడం జరిగిందన్నారు. ఇందులో మత్స్యకార సొసైటీకి ఎటువంటి సంబంధం ఉండదని, ఈ విషయం మాజీ సొసైటీ అధ్యక్షులు తెలుసుకోవాలన్నారు. ఇక డీసీసీబీ బ్యాంకులో 10 లక్షల రూపాయలు తీసుకున్నట్లు చేసిన ఆరోపణలపై ఘాటుగా స్పందించారు. మండలంలోని 60 మంది మత్స్యకారులకు చేపల వేటకు సంబంధించి వలల సామాగ్రి కోసం 10,000 రూపాయల చొప్పున అప్పటి స్పీకర్ ప్రతిభా భారతి ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగిందన్నారు. డీసీసీబీ బ్యాంకులో 3 లక్షలు సొసైటీ తరపున లబ్ధిదారులు రుణాలు పొందారన్నారు. తమ సొసైటీ సభ్యులకు పెన్షన్ లేక ఇబ్బందులు పడుతుంటే గత సొసైటీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ రేగిడి మండలం ఉనుగూరుకు చెందిన 8 మందికి అక్రమంగా మత్స్యకార పెన్షన్లు మంజూరు చేశారన్నారు. అయితే మొన్న నేను పెట్టిన మీటింగ్పై నిన్న నాపై మాజీ అధ్యక్షుడు గురువాడ లక్ష్మీనారాయణ గారు చాలా అబద్ధపు అభియోగాలు చేశారు. అవి ఏమిటంటే కేజీ కల్చర్లో కోట్ల రూపాయలు నేను తిన్నానని చెప్పేసి ఒక అభియోగం చేశారు. అది వాస్తవానికి ఇది అందరికీ తెలిసిందే, పత్రికా సోదరులు కూడా ఇంతకుముందు వచ్చి ఉన్నారు. కేజీ కల్చర్ అనేది గవర్నమెంట్ అండర్టేకింగ్లో జరిగింది. మా సొసైటీకి దానికి సంబంధం లేదు. సొసైటీ ఏంటంటే మాకు ఒకవేళ మన రేగడి మండలంలో వారికి పెన్షన్లు ఇచ్చారు. ఉనుకూరు వారాము అది రైతులకి 100 రూపు గేదెల ఆ పేరుగాలతో ఇచ్చారు. దానికి కూడా ఆధారం ఇవ్వండి, మీ తర్వాత నేను ఇస్తాను. దీనికి కూడా వివరణ అవ్వాలి. మీరు కూడా దీని మీద అధికారులతో ఎంక్వైరీ పెట్టేది మనం చేయండి. మా సొసైటీలో ఎంతోమంది పేదలు ఉండి ఎంతో బాధపడతారు పెన్షన్ రాకుండా. మాకు కాకుండా మా సంఘంలో ఉన్నారని చెప్పేసి వాళ్ళకి ఇవ్వడం చాలా బాధాకరం. ఇది నా పైన డీసీసీ బ్యాంకులో ఏదో 10 లక్షలు నేను తినేసానని చెప్పారు. అది డీసీసీ బ్యాంకులు అనేది మేము 60 మందికి 15,000 రూపాయలు స్కీమ్ చెప్పిన 60 మందికి ఇవ్వడం జరిగింది. అది బెనిఫిషియరీ 5,000 కట్టుకోవాలి. బ్యాంక్ నుంచి 5,000 అప్పుగా మేము 3 లక్షలు లోన్ తీసుకోవడం జరిగింది. 3 లక్షలు గవర్నమెంట్ మాకు ఇవ్వడం జరిగింది. ఈ 60 మందికి కూడా వాళ్ళు ఇచ్చాము. అప్పుడు మాజీ స్పీకర్ అయినటువంటి ప్రతిభా భారతి మేడం గారి చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. అది అయితే ఇవే కాకుండా ఇంకొక అభియోగం కూడా నా చేశారు. ఇక్కడ 100 మంది బొట్లోలు పైగా ఉన్నారట. నేను 50,000 లక్ష రూపాయలు మనిషి దగ్గర వాళ్ళ సభ్యత్వం చేశానని తీసుకున్నట. అసలు ఇక్కడ 100 మంది బొట్లోలు అనేది విడ్డూరంగా ఉంది. 30 మందిని ఇక్కడ చూపిస్తే నా పదవికి నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నేను ఎవరైతే నాకు 1,00,000 రూపాయలు ఇచ్చారో 50,000 రూపాయలు ఇచ్చారో వాళ్ళు తీసుకొని మీ దగ్గరికి పత్రికా స్వాతంత్రం దగ్గరికి వస్తే మీరు వాళ్ళని అడగండి నాకు ఎంత ఇచ్చారో ఏంటనేది. అది చాలా తప్పు. ఇక నేను సభ్యత్వం చేశాను అన్న కాదు, ఆయనే కొంతమంది డబ్బులు తీసుకొని ఇవ్వండి బోగస్ ఐడెంటి కార్డులు బోగస్ రిసిప్ట్లు ఇచ్చి వాళ్ళకి సభ్యత్వాలు చేశారు. ఆయన తప్పు చేసి నా మీద రుద్దడము అది ఎంతవరకు సమంజసము. తర్వాత 14:31 నుంచి 34 ఇదన్నది 14:31-34 కట్టవలసింది వాళ్ళ టైంలో ఉంది. అప్పుడు ఏం కట్టలేదని అధికారులు ప్రశ్నిస్తే వాళ్ళు మాకప్పుడు వ్యాధి తగలేదు, కరోనా మహమ్మారి వచ్చింది, దానివల్ల మేము కట్టలేదని చెప్పి అంటాను. అయితే కరోనా మహమ్మారి వచ్చింది, అది అందరూ తెలిసిన విషయమే కాదట్లేదు. మరి కరోనా మహమ్మారి వచ్చినప్పుడు ఇంతమంది సాగుకారులు బొంగ సాంబశివరాజు రాజు గారు, తర్వాత రేవు సత్యబాబు గారు, ఇంకా బృంగ శ్రీనివాసరావు గారు ఇలాగ చాలామంది సాగుకారులు తీసుకొని వచ్చారు. అప్పుడు లక్షల రూపాయలు వారి దగ్గర అగ్రిమెంట్లు తీసుకొని అగ్రిమెంట్లు వాళ్ళకి ఇచ్చి లక్షల రూపాయలు తీసుకున్నారు. మరి కరోనా మహమ్మారి వచ్చింది, మరి సాగుకారులు డబ్బులు తీసుకునే కరోనా లేదా? మీరు డబ్బు ఏంటైనా దానికి కూడా ఆధారం ఇవ్వండి, మీ తర్వాత మీకు సమర్పిస్తాము, అది పక్కన ఉంటుంది. అయితే అది అలా ఒప్పిస్తే రిజర్వేర్ అనేది గేట్ల మరమ్మతుల కోసం పూర్తిగా అది ఎండగట్టి ఇక్కడ ఎన్ని కోట్లు మత్స్య సంపద ఉంది బయటకు వెళ్ళిందో మీ అందరూ తెలుసు, పత్రికా సోదరులు అందరూ కొన్నాం. కనీసం ఈ సొసైటీకి ₹1 ఏమైనా ఇచ్చారా? పోనీ ఇప్పుడు మాకు డబ్బులు ఇవ్వక్కర, సొసైటీకి ఇవ్వక్కర్లేదు. ఈ డాములు బాగు చేసి కనీసం లీజులను చెల్లించారా? ఏదీ లేకున్నా మాపై తప్పుడు అభియోగాలు చేయడం చాలా బాధాకరం. అది ఇప్పుడు ఒకవేళ కరోనా అభియోగాలు చేశారు, వాటిపై దర్యాప్తు జరిపించి వారి పైన అవనాయండి లేదా మా బాడీ పైన అవనాయండి
దర్యాప్తు జరిపించి ఎవరైతే తప్పులు ఉన్నాయో వాళ్ళపై తగు చర్యలు